మీరెప్పుడైనా ఒక లేక్ ఒడ్డున వందలాది అస్థిపంజరాలు పడి ఉన్న దృశ్యాన్ని ఊహించారా? అది హిమాలయాల మధ్యలో 16,000 అడుగుల ఎత్తులో. ఇది భయంకరంగా అనిపిస్తుందా? అయితే క్వశ్చన్ ఏంటంటే, ఎవరి ఎముకలవి? వారక్కడికి ఎలా వచ్చారు? ఇంకా ముఖ్యంగా, అంతమంది ఒకేసారి ఎలా మరణించారు? ఈ మిస్టరీని ఛేదించడానికి గత 80 ఏళ్లుగా సైంటిస్టులు చేసిన ప్రయత్నాలు, చివరికి వారు కనుగొన్న సత్యాలు మీకు ఖచ్చితంగా షాక్నిస్తాయి. రూప్కుండ్, దీనిని స్కెల్టన్ లేక్ అని కూడా అంటారు. ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో చెమేలి జిల్లాలో హిమాలయాల్లో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ఐస్ లేక్. ఇది సంవత్సరంలో చాలా కాలం మంచుతోనే కప్పబడి ఉంటుంది. మంచు కరిగినప్పుడు లోపల ఉన్న భయంకరమైన సీన్ బయటపడుతుంది. కొన్ని వందల కొద్ది అస్థిపంజరాలు. దీన్ని మొదటిసారిగా చూసింది 1942లో. ఆ తర్వాత 1950లో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. కథ 1942లో స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ II పీక్స్లో ఉన్న సమయంలో ఉత్తరాఖండ్లోని రూప్కుండ్ లేక్ దగ్గర ఒక బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ అయిన హెచ్కే మద్వాల్ ఈ అస్థిపంజరాలను కనుగొన్నారు. అది ఒక భయంకరమైన దృశ్యం. మంచు కరిగిపోవడంతో లేక్ అంచున వందల కొద్ది ఎముకలు, పుర్రెలు, కొన్నిటికి ఇంకా మాంసం కూడా అంతుక్కొని ఉంది. ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఇవి రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన జపనీస్ సోల్జర్స్ అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో జపాన్ సోల్జర్స్ ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్నారు అని రూమర్స్ ఉండేవి. ఈ మిస్టరీకి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోవడంతో మిస్టరీ లేక్ లేదా స్కెలిటన్ లేక్ అని పిలవడం మొదలుపెట్టారు. సైంటిస్టులు ఇంకా స్టడీస్ స్టార్ట్ చేయలేదు, కానీ లోకల్స్కి ఈ కథ గురించి ముందే తెలుసు. వారి కథనం ప్రకారం ఒక రాజు తన ప్రెగ్నెంట్ అయిన రాణితో కలిసి నందాదేవి టెంపుల్కి యాత్రకు బయలుదేరాడు. కానీ ఆ పవిత్రమైన యాత్రలో వారు విలాసాలకు, అపవిత్రమైన పద్ధతులకు పాల్పడ్డారు. ఇది చూసి ఆ దేవత కోపంతో భారీ వడగళ్ల వర్షాన్ని కురిపించింది. ఆ వడగళ్ళు మామూలువి కావు, క్రికెట్ బాల్ అంత పెద్దవి. వాటి దెబ్బకు రాజు, రాణి, వారి పరివారం అంతా అక్కడే చనిపోయారు. ఇది కేవలం కథ అనిపించిన మొదటిసారిగా 1950లో సైంటిస్టులు అస్థిపంజరాలపై రీసెర్చ్ మొదలుపెట్టినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జపనీస్ సోల్జర్స్ థియరీని తప్పు అని నిరూపిస్తూ ఈ అస్థిపంజరాలు చాలా పాతవని కార్బన్ డేటింగ్ ద్వారా తేలింది. అవి దాదాపు 8th సెంచరీ కాలానికి చెందినవని నిర్ధారించారు. అంతేకాకుండా పరిశోధించిన స్కెలిటన్స్ తలపై క్రికెట్ బాల్ సైజులో గాయాలు ఉన్నాయి. ఇది లోకల్ లెజెండ్ను నిజం చేస్తూ ఆ మరణాలకు వడగళ్ల తుఫానే కారణమని బలంగా సూచించింది. అస్థిపంజరాలన్నీ ఒకేసారి తుఫాన్లో చనిపోయాయని చాలా కాలం నమ్మారు. కానీ 2019లో ఇండియా, అమెరికా, యూరప్కి చెందిన 28 మంది శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఈ మిస్టరీని పూర్తిగా తిరగరాసింది. వీరు చేసిన DNA, రేడియో కార్బన్ డేటింగ్, ఐసోటోప్స్ అనాలిసిస్ వంటి ఆధునిక పరిశోధనల్లో చాలా కొత్త విషయాలు బయటపడ్డాయి. ఫస్ట్, ఇక్కడ చనిపోయిన వారు ఒకే గ్రూప్ కాదు, కనీసం 3 వేరు సమూహాల ప్రజలు ఉన్నారు. సెకండ్, వీరంతా ఒకేసారి చనిపోలేదు, 2 వేరు టైం లైన్లో దాదాపు 1000 సంవత్సరాల తేడాతో ఈ మరణాలు సంభవించాయి. ఫస్ట్ గ్రూప్ దాదాపు 23 మంది అస్థిపంజరాలు 8th సెంచరీ కాలానికి చెందినవిగా తేలింది. వీరు సౌత్ ఏషియాకి చెందినవారు, అంటే పురాణ కథలో చెప్పిన రాజు, రాణి, వారి పరివారానికి చెందినవారు కావచ్చు. గ్రూప్ 2 14 మంది అస్థిపంజరాలు 18th సెంచరీకి చెందినవిగా తేలాయి. వీరు ఈస్ట్ మెడిటేరియన్, అంటే ప్రెజెంట్ గ్రీస్, టర్కీ, స్పెయిన్ లాంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు. వీరితో పాటు ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్, అంటే ప్రెజెంట్ థాయిలాండ్, లావోస్, కంబోడియా ఆ ఏరియాకి చెందిన ఒక వ్యక్తి అస్థిపంజరం కూడా ఉంది. ఈ కొత్త రీసెర్చ్ ఒక మిస్టరీని సాల్వ్ చేస్తే మరో పెద్ద మిస్టరీని క్రియేట్ చేసింది. 18th సెంచరీ కాలంలో మెడిటేరియన్ ప్రజలు, ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ వ్యక్తి అంత దూరం హిమాలయాలకు ఎందుకు వచ్చారు? వారు ట్రేడర్సా లేక యాత్రికుల? అది ఇంకా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. దురదృష్టవశాత్తు ఈ అమేజింగ్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఇప్పుడు డేంజర్లో ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల లేక్ ఫాస్ట్గా ష్రింక్ అవుతుంది.
మంచు కరిగి లేక్లో సాయిల్ ఫిల్ అవ్వడం వల్ల లేక్ సైజ్ తగ్గిపోతుంది. టూరిస్టులు కొంతమంది అక్కడ బోన్స్ను డిస్టర్బ్ చేయడం, మరికొంతమంది అయితే అవి కలెక్ట్ చేసి వాళ్ళతో పాటు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ వదిలేయడం చేస్తున్నారు. ఈ యాక్టివిటీస్ లేక్ న్యాచురల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా టూరిజంను తగ్గించాయి. సో రూప్కుండ్ లేక్ వేలాది సంవత్సరాలుగా తన గుండెల్లో దాచుకున్న రహస్యాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపెడుతుంది. ఇది ప్రకృతి భయానక శక్తికి, చరిత్రకు, మానవ వలసలకు ఒక సాక్ష్యం. భవిష్యత్తులో జరిగే రీసెర్చ్లు మిగతా మిస్టరీలను ఛేదిస్తాయో లేదో చూడాలి. కానీ ఈ ప్లేస్ని కాపాడుకోవడం మనందరి రెస్పాన్సిబిలిటీ. మరి ఈ అద్భుతమైన కథపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.